బంగ్లాదేశ్ సంక్షోభం భారత్కు పొంచి ఉన్న ముప్పు. పొరుగు ఇంటికి నిప్పు అంటుకుంటే ఆ సెగ మన గుమ్మం వరకు రావడానికి ఎంతో సమయం పట్టదు. బంగ్లాదేశ్లో నేడు జరుగుతున్న పరిణామాలు కేవలం ఒక దేశ అంతర్గత సమస్య మాత్రమేనా, లేక ఒక భారీ అంతర్జాతీయ కుట్రలో భాగమా? అమాయక ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటే మనం ఇంకా మౌనంగానే ఉందామా? ఇది మన భారతదేశ భద్రతకు ముందస్తు హెచ్చరిక. వాస్తవాలను కళ్లకు కట్టే ప్రయత్నమే ఈ వీడియో. మనిషి మృగంగా మారితే ఎంతటి దారుణానికైనా ఒడిగడతాడని బంగ్లాదేశ్ వీధులు సాక్ష్యం చెబుతున్నాయి. దీపు చంద్ర దాస్ అనే యువకుడి హత్య, ఆటోలో వెళ్తున్న ఒక మహిళపై జరిగిన అమానుష దాడి, ఇవి మానవత్వానికే మచ్చ. అక్కడ జరుగుతున్నది కేవలం రాజకీయ అస్థిరత కాదు, ఒక వర్గం ప్రజలను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న అరాచకం. ఇవి వార్తలు కావు, రక్తంతో రాసిన గాయాలు. అసలు ఈ అల్లర్ల వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు? అన్యాయం ఎక్కడ జరిగినా స్పందించడం మన ధర్మం. కానీ నేడు మన దేశంలోని మేధావులు, కొంతమంది రాజకీయ నాయకులు వహిస్తున్న మౌనం అనేక అనుమానాలకు తావిస్తోంది. ప్రపంచంలో ఎక్కడో ఏదో జరిగితేనే గొంతు ఎత్తే సెక్యులర్ గొంతుకలు సరిహద్దు అవతల మన మైనార్టీ సోదరులు హింసకు గురవుతుంటే ఎందుకు మూగబోయాయి? మానవత్వం అనేది కేవలం కొన్ని వర్గాలకే పరిమితమా? రాజకీయాల కంటే ప్రాణం ముఖ్యం కాదా? బంగ్లాదేశ్ మరో పాకిస్తాన్లా మారితే భారతదేశానికి మూడు వైపులా ముప్పు పొంచి ఉన్నట్లే. అక్కడ పెరుగుతున్న మతపరమైన ఉద్రిక్తతలు మన దేశ అంతర్గత భద్రతపై ప్రభావం చూపుతాయి. అక్రమ చొరబాట్లు, సరిహద్దు వివాదాలు మన శాంతికి విఘాతం కలిగించవచ్చు. పొరుగు దేశంలో రగలిన చిచ్చు మన ప్రశాంతతను దెబ్బతీయక ముందే మనం అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. బంగ్లాదేశ్లో త్వరగా శాంతి నెలకొనాలని, అక్కడి మైనారిటీలకు పూర్తి రక్షణ లభించాలని మనమంతా కోరుకుందాం. మన దేశ నాయకుల మౌనం వెనుక ఉన్న అసలు కారణం ఏమై ఉంటుందని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వాస్తవాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. జై భారత్.